మజ్జిగ మిరపకాయలు, వీటిని చల్ల మిరపకాయలు ఇంకా ఊర మిరపకాయలు అని కూడా అంటారు. ఇవి సంవత్సరం పైనే నిలువ ఉంటాయి. సాంబార్, పప్పుచారు, మజ్జిగ చారు ఇంకా పెరుగన్నంతో పాటు టొమాటో పప్పులోకి కూడా కాంబినేషన్ గా అదిరిపోతాయి. ఈ మజ్జిగ మిరపకాయల కోసం కారం తక్కువగా ఉండి తొక్క మందంగా ఉండే బజ్జి మిరపకాయలనే వాడతారు. దీనికి మనం నార్మల్ గా కర్రీలో వేసుకునే పచ్చిమిరపకాయలు పనిచేయవండి, ఎందుకంటే అవి చాలా కారంగా ఉంటాయి. ఫస్ట్ బజ్జి మిరపకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిరపకాయలు మొత్తం అన్నిటికి మధ్యలో ఘాటు పెట్టాలి. చిక్కటి గడ్డ పెరుగు తీసుకుని దాంట్లో నిమ్మరసం ఇంకా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. కొన్ని వాటర్ ని వేసి ఒకసారి కలపండి. ఇలా చిక్కటి మజ్జిగలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడే మజ్జిగలో నిమ్మరసం ఇంకా సాల్ట్ మీ టేస్ట్ తగినట్టు సరిపోయినాయో లేదో చెక్ చేయండి. ఘాటు పెట్టిన మిరపకాయల్ని ఎయిర్ కంటైనర్ లోకి తీసుకుని మజ్జిగ మొత్తాన్ని వేసేయండి. మనం తీసుకునే మిరపకాయలకి మనం వేసే మజ్జిగ డబ్బాలో అట్లీస్ట్ ఇది సగమైనా నిండాలి. మూత పెట్టేసి డబ్బాని ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిపి పక్కన పెట్టి 3 days అలా వదిలేసేయండి. 3 days కి మజ్జిగని మిరపకాయలు బాగా పీల్చుకుని ఊరుతాయి. ఒక బౌల్ లో స్టైనర్ ని పెట్టి మజ్జిగ మొత్తాన్ని వడకట్టేసేయండి. కవర్ పైన ఎండలో మిరపకాయల్ని ఎండబెట్టండి. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా ఎండిపోతాయి. ఎండలో బాగా ఎండిన మిరపకాయల్ని మళ్ళీ ఈవినింగ్ తీసుకువెళ్లి మజ్జిగలో వేసేయాలి. మళ్ళీ నైట్ అంతా మిరపకాయలు మజ్జిగలో బాగా నానతాయి. మార్నింగ్ మళ్ళీ తీసి ఎండలో ఎండబెట్టాలి. ఎండలో బాగా ఎండిన మిరపకాయల్ని మళ్ళీ తీసుకువచ్చి మజ్జిగలో వేయాలి. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం మజ్జిగ అంతా అయిపోయి మిరపకాయల సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టాలి. మజ్జిగ మిరపకాయలు ఇంత బాగా ఎండితేనే సంవత్సరం పైన నిలువ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంతేనండి, మజ్జిగ మిరపకాయల రెసిపీ రెడీ అయిపోయింది. మీకు ఎప్పుడు తినాలి అనిపించిన ఆయిల్ లో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి మీ ఫేవరెట్ కాంబినేషన్ తోటి తింటూ ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.